మా దగ్గర ఉన్న సంఖ్య 67తో అవిశ్వాసంలో మేము నెగ్గుతామని పెట్టాల. ఎమ్మెల్యేలను 8 మందిని ప్రలోభాలను పెట్టి కొనుగోలు చేసే కార్యక్రమం జరుగుతూ ఉంటే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతాను, ఆ 8 మంది చేత రాజీనామా చేయించండి, లేకపోతే 8 మందిని డిస్క్వాలిఫై చేయండి, ప్రజల్లోకి వెళ్దాము. విప్పు జారీ చేశాం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఇక్కడ లేకపోయినా, వాళ్ళు ఇక్కడికి రాకపోయినా, వాళ్ళు ఇక్కడికి వచ్చి చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా ఓటు వేయకపోయినా వాళ్ళు ఖచ్చితంగా డిస్క్వాలిఫై అవుతారు. కాబట్టి ఇవాళ మేము ఈ అవిశ్వాసాన్ని ప్రవేశపెడతా ఉన్నాం. ప్రతిపక్ష నాయకులు చాలా స్పష్టం చేశారు, మా ఎమ్మెల్యేన్స్ కాపాడుకోవడానికి ఈ యొక్క నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టింది తప్ప మరి ఏ విధంగా ఏం కాదనేటువంటిది. దీన్ని బట్టి అర్థమవుతుంది వాళ్ళ ఎమ్మెల్యేస్ మీద ఆయనకే నమ్మకం లేదు. మరి వాళ్ళకి ఆయన మీద ఎట్లా నమ్మకం ఉంటుంది అధ్యక్ష? మా ఎమ్మెల్యేలను మేము కాపాడుకునేదానికి మేము విప్పు జారీ చేస్తూ ఉన్నామంటాం. కాదండి, ఆ ఎమ్మెల్యేలను ఎవరైతే మీరు కొనుగోలు చేశారో వాళ్ళను డిస్క్వాలిఫై చేయండి అని చెప్పడానికి కోసం అని చెప్పి ఇవాళ అవిశ్వాసం పెడతా ఉన్నాం. ఈరోజు మీ ఎమ్మెల్యేలకి డబ్బులు ఇచ్చి మేము కొన్నామంటున్నారు. ఎంత దారుణం అధ్యక్ష! మాకు అధికారం రావడానికి మా సంఖ్య మాకు సరిపోదా? మాకు అవసరం లేదు. కష్టాల్లో ఉన్నటువంటి ఒక రాష్ట్రాన్ని బాగు చేస్తున్న ప్రభుత్వానికి పడగొట్టాలని చూస్తే నీకు హస్తయించుకొని నీ నాయకత్వంలో పనిచేయలేక మా దగ్గరికి వస్తే దానికి నువ్వు విపరీతంగా మాట్లాడుతున్నావు. డబ్బులిచ్చి కొన్నామంటున్నావు. ఇది మంచి విధానం కాదు.